ఆయన 14, 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి ఏం సంపాదించుకోలే. ఆయన ఎండకు ఎండిపోయాడు, వానకు తడిశాడు, మంచుకు తడిశాడు, అంతా భయంకరంగా ఉండే. కానీ దేవుడు ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు యాకోబుకు. యాకోబు, నీవు ఈ విధంగా ఆ యొక్క గొర్రెలకు, పశువులకు ఈ విధంగా నీళ్లు పెట్టు, ఆ చెట్టు అందులో ఉండి కలుపు అని ఆ దర్శనములో యాకోబుతోటి మాట్లాడినప్పుడు యాకోబు ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. ఆయన 16 సంవత్సరాల్లో సంపాదించుకుంది కేవలం ఒక 2 సంవత్సరాల్లో బహుగా ఐశ్వర్యవంతుడయ్యాడట. హల్లెలూయా. ఎంత ఐశ్వర్యవంతుడయ్యాడంటే తన లాబాను కుమారులు ఏమని చెప్పుకున్నారంటే, మనకు కలిగేదంతా కూడా, మనకు ఎంతైతే కలిగిందో అదంతా కూడా యాకోబు తీసుకున్నాడు కదా అన్నారు. కానీ వాళ్ళ యొద్ద నుండి యాకోబు ఏం తీసుకోలే.